అండి. నేను మా ఇంటెనక ఉన్న కొంచెం ఖాళీ ప్లేస్‌లో చిన్న చిన్న మొక్కలు ప్లాన్ చేశానండి. అది చిన్న మినీ వ్లాగ్ లాగా మీకు చూపిస్తాను. చూడండి. చూడండి, ఇక్కడ కొబ్బరి మొక్క అయితే పెట్టానండి. ఈ కొబ్బరి చెట్టు పెట్టి నేను 6 నెలలు అవుతుందండి. 6 నెలలకి ఇంతొచ్చిందండి. ఇవి 3 పెట్టానండి కొబ్బరి చెట్లు. మూడిట్లలో ఒకటి నేను పూజ చేస్తుంటే మొలకలాగా వచ్చిందండి. అది కూడా ఇక్కడ పెట్టానండి. ఒకటి ఏందండి, కూరగాయల మొక్కలు కూరగాయల మొక్కలైతే చాలా పెట్టానండి. కానీ నా బ్యాడ్ లక్ ఏందంటే, ఈ మధ్యలో చాలా వర్షాలు పడి వరదల్లాగా వచ్చాయండి మాకు. దానివల్ల కూరగాయల మొక్కలన్నీ గూడా మునిగిపోయాయండి. కొత్తిమీర ఇలాంటివి, మెంతి కూర వేశానండి. వంగ చెట్లు వేశాను, బెండకాయ వేశాను, క్యారెట్ వేశాను. ఇలాంటివన్నీ గూడా పోయినాయండి. మళ్ళీ నేను వేస్తాను త్వరలోనే. చూడండి, ఈ మొక్కనైతే అది బాగొచ్చిందండి. ఈ వరద వల్ల నీళ్ళెక్కువ నించోవడం వల్ల కొంచెం ఆరిపోయినట్టయ్యండి. మొత్తం ఇట్లా వచ్చిందండి. ఇప్పుడు ఇలా పచ్చగా వస్తుందండి ఇది. పచ్చగా వస్తుంది. అది వస్తుందనే అనుకుంటున్నానండి. ఏమో చూడాలండి. ఇంకా అది వస్తుందో రాదో చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక మొక్క పెట్టండి. కానీ ఇది వచ్చినట్టే వస్తుందండి. మళ్ళీ ఎండిపోతుందండి. అంటే మేబీ ఇది వర్షానికి అట్లా అయ్యి ఉంటుందండి ఈ మొక్క. అక్కడక్కడైతే పచ్చగా వస్తుందండి. ఏమో వస్తుందని ఆశ ఉందండి. మరి వస్తుందో రాదో తెలియదు. ఇంకొకటి ఈ మధ్యలో అండి నిమ్మకాయ వేసానండి. ఇది పోయిందండి పూర్తిగా. పోయింది కానీ ఈ మధ్యలో మళ్ళీ ఆకులన్నీ బాగా వచ్చాయండి. ఇది వస్తుందండి మొత్తానికి. ఇక్కడ కొన్ని గోంగూర వేసానండి. ఈ గోంగూర ఏంటంటే అండి, మనము గోంగూర కొనుక్కొచ్చుకుంటాం కదండి. ఆకులు తెంపిన తర్వాత కాడలు నేను పాతానండి. ఆ కాడలతోనే అవి ఏనుకొని ఇట్లా మంచిగా వచ్చాయండి పచ్చగా ఆకులు. ఇక్కడేమో వేసి బీరలు వేసాను. ఈ మొత్తము అన్ని కూరగాయలు వేసాను కానీ మొత్తం ఎండిపోయినాయండి. మొత్తము అక్కడక్కడ అంటే వాటర్ ఎక్కువగా నిలబడి అవన్నీ మునిగిపోయి కొంచెం ఏమంటారండి, అయిపోయినాయండి. అవన్నీ నిన్ననే మొత్తం నీట్గా తీయించాను. ఇది బాగుందండి. ఇక్కడ మందార అది ఒక కొమ్మ పెట్టానండి. ఇదైతే వస్తుందండి. మందార కొమ్మ పెట్టాను, ఇది వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా బీరది వేసానండి. చూడండి, బీరది వేసాను. దీనికైతే పందిరి వేయిస్తానండి. ఇక తీగ వస్తుంది నిదానంగా. ఇక్కడ కూడా ఒకటి వేసానండి. ఇక్కడ కూడా ఒకటి బీరది వేసాను, అది వస్తుందండి. అక్కడేమో బెండ మొక్కలు వేసానండి. బెండ విత్తనాలు వేసాను. ఆ బెండ విత్తనాలు వస్తున్నాయండి. కొద్ది కొద్దిగా పైకి వస్తున్నాయి. అని వర్షాలు పడడం వల్ల అండి మొక్కలన్నీ కూడా పోయినాయండి. అన్నీ చాలా పోయినాయి. చాలా విత్తనాలు వేసాను. కూరగాయలు రకరకాలు క్యారెట్ వేసాను, క్యాబేజ్ వేసాను, కాలీఫ్లవర్ వేసాను, వంకాయ వేసాను, అన్నీ వేసాను. అన్నీ పోయినాయండి. వేసుకోవడానికి నేను బయట మందులు ఏం వాడనండి. మనము బియ్యం కడిగిన నీళ్ళండి, పప్పు కడిగిన నీళ్ళు, కూరగాయలు కట్ చేసినవి, తర్వాత ఉల్లిపాయలు అవి మనకు అరటి పండ్లు తొక్కలు, అరటి పండ్లు ఏవైనా పాడైనవి ఉంటాయి కదండి, అందులో వేసి 4 రోజులు కాగానే అందులో మళ్ళీ 2 వంతులు వాటర్ కలిపి మొక్కలలో మొదట్లో వేస్తానండి. చాలా హెల్తీగా వస్తాయండి మొక్కలన్నీ. ఇది చూసారండి, ఇది వంగ అండి. ఒక్కటి వచ్చింది ఇక్కడ వంకాయది. ఇది వాము అండి. ఇది వాముది వేసాను. ఇది కూడా బలంగా వచ్చిందండి. దీంతో మనము బజ్జీలాగా వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయండి. చూడండి, ఇక్కడంతా కొత్తిమీర వేసానండి. అన్ని వాటర్ నించుని మొత్తం అన్నీ కూడా అదంతా ఎండిపోయినాయండి. అవి వాటర్ వచ్చి మురిగిపోయినట్టు అయిపోయినాయి. చాలా మటుకు పోయినాయండి అవి. తర్వాత ఇక్కడ కూడా కొత్తిమీర వేసానండి. ఇది కూడా పోయిందండి. అక్కడ ఏం లేదు. ఇక్కడ చూసారండి, ఇది మిరపకాయ వేసానండి. ఇక్కడ మిరపది వేసాను. ఇదైతే ఇప్పుడే పువ్వు వస్తుందండి, ఫ్లవర్ లాగా వస్తుంది. ఇది కూడా మిరపనేనండి. ఇదేమో పాలకూర అండి. పాలకూర వేసాను. ఆల్రెడీ ఒకసారి తెంపానండి, వాడుకున్నాను. ఇంకా కొంచెం ఉందండి అది.
దీనికైతే ఏం కాలేదండి పాలకూరకి. ఇక్కడ చూసారండి, అక్కడ గోంగూర మాత్రము నేను విత్తనాలు వేసానండి, అది వచ్చింది బాగానే. గోంగూర బాగానే వచ్చాయండి. ఇదేమో ఇక్కడ మామిడి మొక్క వచ్చిందండి, ఇది మాత్రం నేను వేయలేదు, దానికి అదే వచ్చింది. ఇది మాత్రం నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి, నందివర్ధనం. అది వచ్చింది. ఫ్లవర్స్ మనం పూజ చేసుకుంటాం కదండి, పూజకి అవసరం కావాలని చెప్పేసి పూల కోసం పెట్టాను. మధ్య మధ్యలో చిన్న చిన్నవి మందార మొక్కలు కూడా పెట్టాను కదండి, వర్షానికి అన్నీ కూడా పోయినాయండి అవి. చూడండి ఇక్కడ కాకరకాయ వేసానండి, ఇది కూడా వస్తుందండి కొంచెము. ఇవన్నీ మిర్చియేనండి, మొత్తము మిర్చి వస్తున్నాయండి. ఇది కూడా మిర్చినండి. ఇది గోంగూర అండి. ఇక్కడ చూసారండి, టమాటా వేసాను, టమాటా నారు వేసాను. టమాటా నారు కూడా చాలా వచ్చిందండి, కానీ సగానికి సగం మొక్కలన్నీ పోయినాయండి వరదకి. ఇక్కడ మాత్రం గోంగూర వేసుకున్నానండి, గోంగూర బాగా వచ్చిందండి, కానీ అందులో కూడా సగం పోయినాయండి మొక్కలు, అవి కూడా రాలండి. వర్షాలు తగ్గాక ఇంకా కొంచెం ప్లాన్ చేసుకోవాలండి మళ్ళీ. ఇది కరివేపాకు అండి, కరివేపాకు కూడా వేసి 6 months అయిందండి, ఇది బాగానే వచ్చిందండి. ఇంట్లోకి అయితే ప్రస్తుతం మేము ఇదే వాడుకుంటామండి. తర్వాత ఇది గోరెంటాకు చెట్టు అండి, మనం ఆషాఢ మాసంలో మన అందరికి ఇష్టం కదండి. ఈ గోరెంటాకునే నేనైతే ప్రస్తుతానికి ఈ ఈ మాసంలో, ఈ ఆషాఢ మాసంలో నేనైతే ఇదే పెట్టుకున్నాను. ఇప్పుడు శ్రావణం అండి, కానీ ఆషాఢంలో నేను పెట్టుకున్నాను. లాస్ట్ శుక్రవారం నేను పెట్టుకోవాలండి, మీకు చూపిస్తాను. ఎర్రగా పండుతుందండి. ఇది గులాబీ అండి, ఇక్కడ వరకు వచ్చినాయండి వాటర్, చూసారా? ఇది మునిగిపోయే వరకు వచ్చాయండి వాటరు. ఇక్కడ ఎండిపోయినాయి చూసారండి, ఇక్కడ వరకు వచ్చి అసలు మేము కట్టింది నీట్గా వేసింది అంతా పోయిందండి. ఎక్కడిదో చెత్త చెదారం అంతా కొట్టుకొచ్చిందండి. ఇదంతా కూడా శుభ్రం చేయించాలి. కొంచెం కొంచెం శుభ్రమైంది, కానీ ఇంకా చేయించేది ఉందండి మొత్తము. దీనికైతే పూలు చాలా బాగా వస్తాయండి. ఇవాళ మార్నింగే కొన్ని తెంపి నేను పూజలో పెట్టానండి. డైలీ మనకు ఎటు లేదన్నా చూసారండి, మొగ్గలు ఎటు లేదన్నా ఒక 5-6 పూలైనా వస్తాయండి, గులాబీ పూలు. ఇంకా మా ఇంటి ముందు కూడా ఉన్నాయండి కొన్ని మొక్కలు, అవి రేపటి మినీ వ్లాగ్లో మీకు చెప్తానండి. పైన మా బాల్కనీలో కూడా కొన్ని ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఓకే అండి, బాయ్.